వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. ఇవాళ నేను వచ్చేసి వెజ్ శాండ్విచ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెంగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పును యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని యాడ్ చేస్తున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక ఆనియన్ని, టమోటాని యాడ్ చేస్తున్నాను. టమోటా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ని యాడ్ చేస్తున్నాను. క్యారెట్ కొంచెం ఫ్రై, ఇది ఒక 2 మినిట్స్ అలా మనం ఫ్రై చేసుకుంటూ రావాలండి. ఇప్పుడు ఒక క్యాప్సికమ్ని తీసుకున్నాను, అది కడిగి కట్ చేసి పెట్టుకున్న దాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మెత్తబడిపోతుంది. ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత సాల్ట్ని యాడ్ చేశాను. ఆ తర్వాత చిటికెడు మిరియాల పొడి, అదేవిధంగా కొంచెంగా కారపొడిని సరిపోయేంతగా, తక్కువ పడుతుంది దీనికి కారపొడి, తక్కువగానే వేసుకోండి. హాఫ్ స్పూన్ కంటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు అది మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెంగా దాని కొత్తిమీరని ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇంకొకటి చిన్నగా ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెంగా హీట్ ఎక్కిన తర్వాత బటర్ని వేశాను. ఇప్పుడు అది బాగా మెల్ట్ అయిన తర్వాత అందులోని ఇప్పుడు మనం తీసుకున్న ఆ శాండ్విచ్కి కావాల్సిన బ్రెడ్ని తీసుకుంటున్నాను. ఆ బ్రెడ్ 2 సైడ్స్ బాగా టోస్ట్ చేసుకోవాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. 2 సైడ్లు మనం తీసుకున్న 2 పీసెస్ ఆర్ 4 పీసెస్, ఎన్ని పీసెస్ అయినా కానివ్వండి, దాన్ని ఈ విధంగా మనం బాగా టోస్ట్ చేసుకోవాలి. 2 సైడ్స్ ఈ విధంగా టోస్ట్ చేసుకున్నాక ఇంక ఇప్పుడు దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న దానికి ఫస్ట్ అయితే మైనీస్ యాడ్ చేయాలి. మైనీస్ బాగా మొత్తం పీస్కి పట్టే విధంగా ఒక పీస్కి అయితే ఇది సాస్ యాడ్ చేసుకోండి, ఇంకొక దానికైతే మైనీస్ యాడ్ చేసుకోండి. మైనీస్ యాడ్ చేసుకొని పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న దాన్ని దీనికి యాడ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. పిల్లలు అయితే దీన్ని ఇష్టంగా అడుగుతారు. వాళ్ళకి స్కూల్ కానీ మార్నింగ్ టైమ్స్, మనం లేదు ఈవినింగ్ టైము స్నాక్ కానీ దేనికైనా సరే ఇలా వేడివేడిగా త్వరగా రెడీ చేసి ఇవ్వచ్చు కదా. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనే. ఇదైతే వెజ్, నాన్ వెజ్ కాదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా సర్వ్ చేసుకొని తినడమే మనం ఇంకా దీన్ని.